సో, ఈ స్టోరీ ఏంటంటే సుజాత గారిది తన తను ప్రేమించిన అబ్బాయికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఓహ్! కానీ స్టిల్ తనింకా తనని ప్రేమిస్తూనే ఉంది. తన జ్ఞాపకాల్లోనే ఉంది. సో, ఆ స్టోరీ ఏంటి? అసలు తనకెందుకు పెళ్లవ్వాల్సొచ్చింది? ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ సుజాత రైట్. గారిని అడిగి తెలుసుకుందాం. హ్మ్. హాయ్ సుజాత గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సుజాత గారు మీ స్టోరీ మాకు తెలుసు. అండ్ ఒక్కసారి మీ స్టోరీ చెప్పే ముందు మీరెక్కడి నుంచొచ్చారు? అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ స్టోరీ ఒక్కసారి మాకు చెప్పండి. నేను వచ్చేసి యూసఫ్‌గూడలో ఉంటా. ఓకే. మదర్ మదర్ ఒకటే ఉంది. ఫాదర్ చనిపోయిండు. అయితే నాకు ఈ అబ్బాయి ఎలా పరిచయం అంటే ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని. ఓకే. అంటే మేమిద్దరం 3 ఇయర్స్ నుండి లవ్ చేసుకున్నాం. అంటే ఓకే. 3 ఇయర్స్ కంటే ముందు అతనికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నాకు మ్యారేజ్ అయిపోయిందని నాకు తెలీదసలు. అతనికి మ్యారేజ్ అయిపోయింది నాకు తెలీదు. అంటే వన్ సైడ్ లవ్వా? ఆ అబ్బాయి కూడా మిమ్మల్ని ఇష్టపడ్డాడా? నన్ను ఇట్లా తను ఇష్టపడ్డాడు. తనని ఇట్లా నేను ఇష్టపడ్డా. ఓకే. అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అట్లే నార్మల్‌గా వచ్చి కలవడం, ఎళ్ళడం, కలవడం, ఎళ్ళడం. అంటే మీకేం చెప్పలేదా? అంటే నాకు ఇంతకు మాకే ముందు పెళ్ళయింది. నార్మల్ క్యాజువల్‌గా అందరూ మాట్లాడతారు కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండేటోడు. అయితే ఇంక లాస్ట్‌కి నా దగ్గరకొచ్చి "నువ్వంటే నాకిష్టం. నిన్నే మ్యారేజ్ చేసుకుంటా" అని చెప్పిండు. అప్పట్లో ఫాదర్ చనిపోవడం వల్ల ఓకే. బెటర్ అనుకునే టైంలో ఇతను కలిసిండు నాకు. మనోజ్ అనే అబ్బాయి. కలిసిండు. 3 ఇయర్స్ మేము లవ్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్ ఫెస్టివల్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ వైఫ్‌ని తీసుకొని వచ్చిండు. ఎవరిని అంటే మనోజ్ వాళ్ళ వైఫ్ అని చెప్పి. ఇంగా ఓకే. నాకు ఆ సెకండ్ ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా నేను ఆ సెకండే నేను వచ్చేసిన మా ఇంటికి. ఇప్పుడు నేను చనిపోదామంటే అటు మా మమ్మీకి ద్రోహం చేసిన దాన్ని అవుతా. మా మమ్మీకి నేను ఒక్కదాన్నే. మమ్మీకి కాలు పనిచేయదు ఒకటి. మమ్మీ అంటే నార్మల్‌గా నడుస్తది గానీ, మనలాగా నడవలేదు. ఇప్పుడు చనిపోవాలా? బతకాలా? నాకు అర్థం కావట్లేదు. ప్రతి బ్రేకప్ స్టోరీకి మరణమే కాదు. దాన్ని అంటే ఇప్పుడు వాడు నన్ను లవ్ అంటే నేనైతే నాకు గావాలని నేను అనుకోలేదు గదా! వాడంతల వాడు నా దగ్గరకొచ్చి నువ్వే గావాలే అని మాటిచ్చి, ప్రామిస్ చేసి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని, ఒక కొడుకు, ఒక బిడ్డ ఎందుకు అసలు? నాకు అతనే కావాలి. ఇప్పటికైనా నాకు అతనే గావాలి. ఓకే. బానే ఉంది. బట్ ఏంటంటే మీది ఎన్ని ఇయర్స్ లవ్వు? మాది 4 ఇయర్స్ లవ్ మేడం. ఈ 4 ఇయర్స్‌లో ఆ అబ్బాయి ఎక్కడుంటాడు? ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ అంటే పేరెంట్స్ ఏం నార్మల్‌గా ఎప్పుడు చేస్తారు? చెప్పలే మేడం తను నాకు. ఓకే. నాకిట్లా నేనెప్పుడు అడగలేదు. అడిగితే డౌట్ నా మీద అన్నట్టు మాట్లాడేటోడు. ఓకే. ఎప్పటికైనా చెప్తారులే మ్యారేజ్ అయినంక అన్నట్టు నేను గిట్ల చాలా సైలెంట్‌గా ఉన్నా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ వైఫ్ అనేసరికి ఇంక నాకు అర్థం కాలేదు. ఇంక ఆ సెకండ్ నేనొచ్చేసి ఇంగ చేతులు కోసుకొని చచ్చిపోదాం అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు కొంచెం 6 మంత్స్ నా దగ్గరనే ఉండి వాళ్ళు చెప్పి ఏం టెన్షన్ పడకు అది ఇది అని చెప్పి వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం వల్ల నేను ఈరోజు బతుకున్నా. రైట్ సుజాత. అసలు ఏం చేస్తూ ఉంటావు నాన్న నువ్వు? నేను షూట్‌లకి వెళ్తా మేడం. వెళ్తావు. సో షూట్‌లకి ఎలా వెళ్తా. పరిచయం ఈ మనోజ్ అనే అతను? నాకు హోటల్ మేనేజ్మెంట్‌లో పరిచయం మేడం. హోటల్ మేనేజ్మెంట్‌లోనా? ఓకే. అందులో పనిచేస్తూ ఉంటాడు అందులో అతను. పనిచేసేదాన్ని. ఇప్పుడు ఓకే. అదే జాబ్ చేయాలన్నా నాకు అక్కడ తను ఉన్న మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయని చెప్పి అది వదిలేసుకొని నేను ఈ సో ఫీల్డ్‌కి దిగినా. నువ్వే చూసావా ఆయన్ని? ఆయన చూసాడా? ఫస్ట్ ఎట్లా తనే జరిగింది అసలు నన్ను మీ లవ్? చూసాడు మేడం. తనే నన్ను చూసిండు. హ్మ్. తర్వాత ఒక 3, 4 మంత్స్ బానే నార్మల్‌గా మాట్లాడిండు. మాట్లాడుకున్నారు. తర్వాత ఇంగ ప్రామిస్ డే రోజు నిన్నెప్పటికి నేను వదలను. నువ్వే నాకు గావాలి అని జెప్పిండు. హ్మ్. ఇంకా ఎళ్ళిపోయినా అంటే ఇంక మళ్ళా తిరిగి రాలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? ఈ ఇయరా? లాస్ట్ ఇయరా? 2023 మేడం. 2023 అదే లాస్ట్ నువ్వు చూడ్డం అదే ఇంకా. లాస్ట్ మేడం. సో ఓకే. అక్కడ వరకెళ్ళే ముందు అసలు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏమని చెప్పి ఇంప్రెస్ చేసాడు నిన్ను? అంటే ఇంతకుముందు మేము కోచ్‌కెళ్ళినాం మేడం. 3 మంత్స్ కోచ్ ఉంటది. 3 మంత్స్ కోచ్ చేస్తే జాబ్ వాళ్ళే ఇప్పిస్తారు మనకు. అయితే సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తారు. అట్లా అని చెప్పి అట్లనే మేము జాబ్‌కెళ్ళినాం, కోర్స్‌కెళ్ళినాం. అక్కడనే అంటే అతనికి నాకు సేమ్ డ్యూటీలు పడ్డాయి. అంటే నాకు తనకి సేమ్ హోటల్ రెస్టారెంట్‌లోనే ఏసిండు. అయితే ఇంకా మేము అంటే బాయ్స్ కింద ఉండేటోళ్ళు, గర్ల్స్ మేము పైన ఉండేటోళ్ళం. అట్లా నార్మల్‌గా కలిసి అంటే ఎవరైనా బర్త్‌డేలు ఉంటే వాళ్ళు మా రూమ్‌లోకి రావడం, మేము అట్లా అట్లా ఒక 6 మంత్స్ అట్లా నడిచింది. ఇంకా అంటే మేము చేసుకుంటున్నాం మా ఇద్దరికి తప్ప ఎవరికీ తెలీదు మా ఫ్రెండ్స్‌లో. ఎవరు ప్రపోజ్ చేశాడు? ఎలా ప్రపోజ్ చేశాడు మనోజ్ నీకు? ఫస్ట్ తనే ప్రపోజ్ చేసిండు మేడం. హ్మ్. తనే ప్రపోజ్ చేసిండు. ఐ లవ్ యూ బుజ్జి నువ్వు లేకపోతే నేను లేనని చెప్పిండు. హ్మ్. అయితే ఓకే. ఆ మాటకే పడిపోయావా నువ్వు? అంటే అప్పటికి అంతకంటే ముందు నార్మల్‌గా రావడం,
Okay, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్లాస్ Done, వర్క్స్ done. రాయకపోతే సార్ తిడితే నేను నీకున్నగా రాసిస్తా అని చెప్పి నా బుక్స్ తీసుకోవడం రాయడం అన్నీ ఇంక ఇట్లా ఓకే. అంటే ఇప్పుడు ఫాదర్ చనిపోయినప్పుడు నేను కొంచెం డిప్రెషన్లో ఉండి కాబట్టి నన్ను అక్కడికి పంపించిండు హోటల్ మేనేజ్మెంట్కి. ఇంకా సరే ఓకే మాట్లాడదాం అన్నట్టు నేను ఇట్లా ఒక 3 months అట్లా నేను పట్టించుకోలే, లైట్ అనుకున్నా, లైట్ టేట్ అనుకున్నా. అంతే ఇంకా అట్లే మాట్లాడడం అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు 2023లో ప్రపోజ్ చేశాడు. ఈ మనోజ్ కాకుండా అంతకు ముందు ఎవరినైనా లవ్ ఇష్టపడ్డా? లేదు మేడం, ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ మేడం. చూడంగానే నచ్చాడు, అంటే మాట్లాడాడు. నేను 3 So, months అసలు నువ్వు వెయిట్ చేసావా అతను నన్ను ప్రపోజ్ చేస్తాడు అంటే చూడాలి అసలు అని? అనుకోలే నేను అతనే నన్ను ప్రపోజ్ చేస్తారా. అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 7 members గర్ల్స్ ఉండేటోళ్ళు, 3 members బాయ్స్ ఉండేటోళ్ళు. అంటే ఇది కోచింగ్ కాబట్టి తక్కువ మందే ఉంటుండే మా దగ్గర. అట్లా అని చెప్పి చాలా మంది అతనికి ప్రపోజ్ చేస్తున్నాయి, కానీ అతనికి యాక్సెప్ట్ చేయలేదు. నేను సుజాతనే లవ్ చేస్తా అంటే ఇంకా ఓయ్ నువ్వు అంటే అతనికి ఇష్టం అంటేనే ఇక నేను ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయాలి ఓకే అన్నట్టు నేను నార్మల్గానే లైట్ తీసుకున్నా. ఇంకా నన్ను ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేయడం వల్ల నేను యాక్సెప్ట్ నమ్మేసావు, ప్రామిస్ చేసాడు, నమ్మేసావు. సో 4 years కదా, 3 years అన్నావు కదా. 3 years. అంటే అంతకు ముందేమో ఫ్రెండ్షిప్, లాస్ట్ ఇయర్ ప్రపోజ్, ఈ ఇయర్ పరారు. పరారు అంటే ఐ మీన్ వెళ్ళిపోవడం. ఓకే డన్. సో ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పటికైనా నాకు అతనే కావాలి మేడం. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాలని నేను అనుకోలేదు, తనంతలు తను వచ్చి ప్రపోజ్ చేసి అంతా మేము ప్రేమలో అంతా ఇంకా మునిగిపోయినాం. ఇంకా లేవడానికి ఇబ్బంది, చాలా కష్టంగా అవుతుంది నాకు ఇప్పుడు. అతను లేనిది నేను లేను. సరే, ప్రామిస్ డే తర్వాత ఇంకొక సంవత్సరం, అంటే ఈ సంవత్సరం మధ్యలో నీకు ఎప్పుడు కూడా అంటే ఆయనకి ఏం అనిపించలేదా చెప్పాలని, నాకు ఒక లైఫ్ ఉంది, ఒక పార్ట్నర్ ఉంది, అయినా కూడా నీకు ఓకేనా అని మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్పుకోలే? ఇప్పటికైనా నాకు మ్యారేజ్ కాలేదని చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇప్పటికి ఇట్లా నాకు మ్యారేజ్ కాలేదని చెప్తున్నాను. వాళ్ళ వైఫ్ ఫోన్లో తన ఫొటోస్, మ్యారేజ్ డే ఫొటోస్, మళ్ళీ అట్లనే వాళ్ళకి ఫస్ట్ బాబు ఫొటోస్ అన్నీ చూసి అప్పుడు నమ్మిన. ఇప్పటికి నాకు కాలేదు, మా మమ్మీ మీ నొట్టు అని చెప్తున్నా. ఎంత ఉంటుంది ఏంటి వయసు? ఉంటుంది మేడం 30 years. 30 years. 30 years నుంచి అంటే ఎంత ఏజ్ డిఫరెన్స్ మీ ఇద్దరికి? నాకు తనకు 10 years మేడం. 10 years. ఇప్పుడు నాకు 20 ఉంటాయి, తనకు 30. ఇట్స్ లాంగ్ ఏజ్ గ్యాప్ కదా.